ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. దైవ సేవకులు మా నాన్నగారు దైవ వాక్యాన్ని అందించెదరు. ముందుగా వారిచే వ్రాయబడిన ఒక మధుర గీతాన్ని విందాం. చరణాలు నీవేలే 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 పాడిదనో దేవని పాటని పలికిదనో స్వామి నీ మాటని క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీకు ప్రభు పేరట శుభాశీస్సులు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థిద్దాం. కృపగలిగిన తండ్రి, నీదు మిక్కిలి కృప చేత మా ఎడల మీకున్న వాత్సల్య చేత నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి మా హృదయాలను కుమ్మరిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, శ్రేష్టమైన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. నీలో మేము ఎలా విశ్వాసం ఉంచాలో ధ్యానిస్తున్నాం. మీ కృప ద్వారా ఈ 9వ సమయం 9 సందేశాలను మాకు ఇచ్చావు. నీ శ్రేష్టమైన మాటలు మాకు అందించి అల్పుడని దాచిపెట్టమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసి భౌత్యన్యానికి ఎలాంటి లోటు ఉండదు. విశ్వాసి ఎప్పుడు భవిష్యత్తులో తన జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించాడు. ఎందుకంటే తన జీవితం అంతా దేవునికి అప్పగించాడు. విశ్వాసిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన జీవితాన్ని దేవునికి అప్పగించిన జీవితం, చింతించే జీవితం కాదు. విశ్వాసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా తన విశ్వాసపు అడుగులో నుంచి బయటికి రాడు. అందుకే యేసు ప్రభు
శిష్యులను తమ వాళ్ళని విడిచిపెట్టమన్నాడు. ఈనాడు అన్నీ విడిచిపెట్టబడినవి మళ్ళా స్వీకరించి తీసుకొని భార్యలకిచ్చి మేము విశ్వాసులమని చెప్పగలిగే జీవితం చాలా దేవుడు సహించని జీవితాలు. విశ్వాసము అంటే విడిచిపెట్టే జీవితాలు, వాటిని విడిచిపెట్టే జీవితాలు. విశ్వాసము అంటే అర్థం దేవుని మీద ఉంచే నమ్మకం తన హృదయములో విత్తుకుంటే ఆ విత్తబడిన ఆ నమ్మకం విశ్వాసం అనే వృక్షములో ఆ ఫలించిన ఫలాలు ఇతరులకు పంచేది. విశ్వాసం అంత ఆధ్యాత్మిక లోతైంది విశ్వాసం. విశ్వాసంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన సంతానం లేని సమయంలో కూడా ఆయన ఆశీర్వదించినప్పుడు విశ్వాసి అయిన అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రి అనిపించుకోవడానికి కారణం తన సొంత ప్రాంతాన్ని వదిలాడు, తల్లిదండ్రులను వదిలేసాడు, తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ బంధుప్రీతి కులప్రీతి ఏమీ ఆయన చుట్టూ లేదు. చూసారా, వాటన్నింటిని వదిలేశాడు ఆయన. అందుకే దేవునికి స్నేహితుడయ్యాడు. మనకిప్పుడు అవన్నీ ఉంటేనే దేవుని పిల్ల పక్కన ఉన్నట్టు మనకు నమ్మకం. విశ్వాసలో మనం ఎంత జీవితాన్ని ఎదగాలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. విడిచిపెట్టడం విశ్వాసం అంటే ఆ పాత బంధకాలన్నిటి నుండి తెంచుకోవటం, ఒక శ్రేష్టమైన దేవుని బిడ్డగా మెదగటం. అందులో కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం ఇవన్నీ కూడా అంకురించి వాటిని తీసి అవతల పడేయటం. కానీ ఇప్పుడు అంకురిస్తున్నాయి. ఎంత మోసకరమైన విశ్వాసమే. విశ్వాసం అంటే విడిచిపెట్టడం అనే సత్యం మనం మర్చిపోకూడదు. దానికి ఒక చిన్న సాదృశ్యాన్ని చూద్దాం. ఈ దినం ఒక చిన్న సాదృశ్యాన్ని విడిచిపెట్టడానికి చూద్దాం. ఒక యవనస్తుడైన బిడ్డ కొండ చర్యల్లో ప్రార్థించడానికి వెళ్ళాడు. విస్తారంగా ప్రార్థన చేశాడు. ఒకవేళ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవునికి అప్పచెప్పేశాడు. అబ్రహాంకు చేసావు, ఇస్సాకు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని దేవుడు మర్చిపోయాడేమో నేను అన్ని మళ్ళా కంటతంగా దేవుడికి అప్పచెప్పాడు. ప్రార్థించి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చే సమయంలో ఆ కొండ చర్యల్లో కాలు పడిపోయి దొర్లి క్రిందకు పోవడబడియాడు. కానీ అంతలో ఒక మర్రె ఊడ పట్టుకున్నాడు ఆయన. మర్రె ఊడని గట్టిగా పట్టేసుకున్నాడు. పైన చూస్తే ఎక్కి రాలేడు. కింద చూస్తే స్వరంగం లోపల ఒక గొయ్య, ఆ గొయ్యలో జలప్రవాహం, ఆ జలప్రవాహంలో ఆయనకు ముసలు కనపడుతున్నాయి. ఒళ్ళంతా చల్లరించింది. ఇది జారిందా ముసలి నోట్లో పడతాను, ఎక్కడమా నాకు అసాధ్యం. ఇక నాకు ఒక్కటే ప్రార్థించి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలనుకున్నాడు. చాలా చక్కని ప్రార్థన చేశాడు. ఇది ఒక సాదృశ్యం. మన జీవితాలకి ఇది ఒక సంకేతం. మన జీవితాలకు నడుచుకోవడానికి ఇది ఒక ఉపమానం. ఇది వాస్తవికత కాదు. ఇందులో ఒక నీతిని మన దేవుడు మనకు నేర్పుతున్నాడు. ప్రార్థన అంతా చేస్తూ ఉంటే దేవుడు హాయిగా ఆలకించే ఒక మెల్లని స్వరం ఆ కొండ చర్యల్లో వినపడింది. ఆ బిడ్డ కన్ను తెరిచి ఆ స్వరాన్ని వింటున్నాడు. బిడ్డ, అబ్రహాం అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే బిడ్డ. యాకోబు అంటే నాకు ఎంత ఇష్టమో నీవంటే కూడా నాకు అంతే ఇష్టం. చాలామంది మీరు అబ్రహాము యాకోబులను గురించి మాట్లాడుతున్నారే కానీ వారిలాగా జీవించాలని మీరు ఎప్పుడు తలంచటం లేదు. ఎంత బలహీనుడు బిడ్డ. మీరు కూడా అలా జీవిస్తే నాకెంత ఆనందం అన్నాడు. ప్రభా, మేము అలానే జీవిస్తాను ఆయన, ఈ గండంలో నుంచి నా జీవితాన్ని గట్టెక్కించు అంటున్నాడు. తప్పకుండా ఎక్కిస్తాను. అబ్రహాము తమ తల్లిదండ్రులను తమ దేశాన్ని విడిచిరమ్మంటే వెంటనే విడిచిపెట్టేసి వచ్చేసాడు కదా. తెలుసు కదా, నువ్వు ప్రార్థనలో కూడా చెప్పావు కదా, తెలుసు ప్రభా నేను విశ్వాసనే ప్రభా, కమా నీవు ఆ మర్రె కూడా వదిలేస్తే నేను పైకి తీసుకొస్తా అన్నాడు. చూసారా, ఆ మర్రె కూడా వదిలేయాలా, ఆ విశ్వాసం తీసుకొచ్చి పైన నిలబడాలి. గట్టిగా దేవుడితో చెప్తున్నాడు, ప్రభా ఈ ఊడ వదిలితేట్టయ్యా నేను ముసలి నోట్లో పడిపోతానయ్యా అంటున్నాడు. అలాంటి విశ్వాసం దేవునికి ఇష్టమా? నేడు అలాంటి విశ్వాసాన్ని మన హృదయాల్లో ప్రబలంగా పెంచుకుంటున్నాం. ఒకవేళ అది ధనం కావచ్చు, అది కులం కావచ్చు, మనం పట్టుకునేది మన బంధుత్వం కావచ్చు, మన ఆస్తి కావచ్చు, మన సిద్ధాంతం కావచ్చు, లేదంటే ఎలా ఒక మనిషి ప్రభుదాసు లాంటి మనిషి పెద్ద విశ్వాసం కావచ్చు. చూసావా, దేవునిని ఆశ్రయించడం పోయి, దేవుని యందు విశ్వాసం ఉంచటం పోయి, ఈ భూలోకంలో దేనినో ఒక దాని పదార్థాన్ని నీవు పట్టుకొని దానిని వదలకుండా దేవా నీ విశ్వాసిని అంటే ఆయన నమ్మే స్థితిలో లేడు. నేను
ఆయన విశ్వాసానికి కర్త. విశ్వాసం ఆయనకు తెలుసు. విశ్వాసం ఆయన ఎరుక. విశ్వాసం ఆయనకు ఇష్టడు. విశ్వాసం ఆయన చూచే సుగుణ సంపద. విశ్వాసం అనేది ఆత్మ ఫలములో ఒక భాగం. బిడ్డ, విశ్వాసం అనగానే నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే విడిచిపెట్టడం. ముందున్న జీవితాన్ని విడిచిపెట్టడం. ముందున్న మన జీవితంలో అనుకునే తలంపులన్నీ విడిచిపెట్టడం. ఆయన మీద ఆధారపడటం. ఆయనని ఆశ్రయించటం విశ్వాసం. చూసారా, ఇశ్రాయేలు చేసిన ఆ విశ్వాస యాత్ర అంతటిలో కూడా వారు చేసిన భయంకరమైన తనం ఏంటో తెలుసా? విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూడలేదు, దేవుని వైపు చూడలేదు. యేసన్న దేవుడే. ఇంకా ఒక బలహీనత ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన మోసే ద్వారా బయలుపరుస్తున్న సత్యాలను విశ్వసించలేదు. అందుకరికే చాలామంది అరణ్యంలో రాలిపోయారు. దాదాపు 40 లక్షలకు పైగా ఆ దేశాన్ని విడిచి వచ్చిన వాళ్ళు సమీపంలో ఉండబడిన ఆ యొక్క యెరూషలేమునకు చేరలేక 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగవలసిన దుస్థితి కూడా ఏర్పడింది. ఆ మార్గాలను కూడా చూడలేని దుస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే వారి విశ్వాస భ్రష్టత్వం. వారు ఎప్పుడు కూడా వెనకున్నవి చూడటం. అక్కడ మాకు సమాధులు లేవా అంటారు, అక్కడ మాకు ఆహారం లేదా అంటాడు, అక్కడ మాకు మాంసం మంచిదిగా ఉంది అంటారు. వెనక చూపు. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపరచు. క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపు కదా, ప్రభుదాసునందు ఉన్న ఉన్నతమైన పిలుపులోనికి నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఈనాడు ఏ సేవకుడు కూడా యేసు వైపుకే మనుషులు నడిపించాలి, తన వైపు కాదు. విశ్వాసానికి కర్తవైన యేసు వైపు. వెనుకున్నవి విడిచిపెట్టి ముందున్న ఆ ఉన్నతమైన పిలుపుకి చాలామంది వెనక్కి విడిచిపెట్టి ముందున్న వాటి కోసం పోవటం లేదు, పక్కనున్న వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అక్కడ బాగలేకపోతే ఇంకొక పక్కన దగ్గరికి పోతున్నారు. బైబిల్ మనకు అటు చెప్పలేదు. వెనకున్నవి విడిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ క్రీస్తు యేసునందున్న యొక్క ఉన్నతమైన ఆ పిలుపు, ఆ విశ్వాసం, ఆయన రాజ్యం, ఆయన పరలోకం, వీటి వైపు మనం చూస్తూ ఉండాలని దేవుని వాక్యం మనకు బోధించటం మనం వింటూ ఉన్నాం. ఆ పరిమాణం విశ్వాసికి అవసరం. ఎప్పుడైతే ఆ పరిమాణం ఉంటుందో విశ్వాసి ఏం చేస్తాడంటే సాహస కార్యాలు చేయగలుగుతాడు. అబ్రహాం దేవుడు పిలవగానే పిలుపునకు లోబడ్డాడు, విడిచిపెట్టాడు, పుట్టిలు విడిచిపెట్టాడు, స్వజనాన్ని విడిచిపెట్టాడు, ఆయన చూపే స్థలానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచి సాహస యాత్ర చేశాడు. ఆ యాత్రలో అనేక కష్టాలు అనుభవించినా కూడా ఏం చేశాడో తెలుసా? విస్తారమైన ధనవంతుడయ్యాడు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక వైపే కనిపెడుతున్నానని చెప్పగలిగాడు. ఆనాటి జనానికి ఎక్కడ విశ్వాసం చూడాలన్నా అబ్రహాంలో చూడగలిగేటట్టుగా తన సాహస కార్యాలు దేవుని బయలుపరచటం మనం చూడగలుగుతున్నాం. వాగ్దాన దేశాన్ని నీవు నేను చేరాలి అనుకుంటే ఈ గుడారాల్లో ఉన్నంత వరకు శిథిలమైపోయే గుడారంలో నుంచి మహిమోన్నతమైన దేవుని గుడారం ధరించుకొని ఆ విశ్వాస గృహములోనికి నీవు నేను చేరగలిగేటప్పుడు ఏం చేయాలంటే విశ్వాసం కొరకు సాహసకార్యాలు చేయాలి. అనేకాన్ని ఈ లోకంలో విడిచిపెట్టాలి. అనేక ప్రయాణాలు ఈ లోకంలో విడిచిపెట్టాలి. విశాలమైన మార్గాలు ఈ లోకంలో విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు మార్గం అది ఇరుకైన మార్గం, ఆయనను అనుసరించవలసిన మార్గం, మనుషులను అనుసరించే మార్గం కాదు, ఆయన వెంబడించవలసిన మార్గం. యేసుప్రభు బోధించింది మర్చిపోతున్నా అనేది జనాంగం. నా వెంబడి రమ్మంటాడు, నన్ను వెంబడించండి అంటాడు, మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను అంటాడు కదా. ఆయన వెంబడి రావాలి, ఆయనతో ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి, విశ్వాసి అనేవాడు దేవుని వైపు చూచి సాహసకార్యాలు చేయటానికి తన జీవితాన్ని సమర్పించుకునవలసిన వారై ఉన్నారు. బ్యాప్టిస్ట్ మిషన్ ప్రారంభ దశలో భారతదేశంలో మనం చూస్తే విలియం కేరీ ఉన్నాడు.
విలియం కేరీ అతను వారి దేశంలో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు, ఒక పాత చెప్పులు కట్టుకునే కుట్లో డబ్బులు దొంగలించుకుని వెళ్ళిన ఒక దొంగ తన స్నేహితుడైన థామస్ బోధించినప్పుడు 12వ సంవత్సరంలో మార్పు చెంది దేవుని కొరకు తన జీవితాన్ని ఇచ్చాడు. చూసారా, అప్పుడే చదువు ప్రారంభించాడు. మిషనరీ ఉద్యమంలో భారతదేశానికి వచ్చాడు. డబ్బులు సంచులతో రాలేదు, ప్రాజెక్టులతో రాలేదు. ఆయన ఏమీ లేకుండా వచ్చాడు. ఆయన నీలిమందు షాపులలో పనిచేసి డబ్బులు సంపాదించి ఇన్ని సాహసకార్యాలు చేశాడు. 40 భాషలు భారతదేశంలో నేర్చుకున్నాడు. 40 భాషలలో బైబిల్ని తర్జుమా చేశాడు. ఆయా భాగాలు తెలుగులో అయితే పూర్తి బైబిల్ని తర్జుమా చేశాడు. బెంగాలీ భాష నిఘంటువును తయారు చేశాడు. బెంగాలీ భాషకు కావలసినంత జ్ఞాన సంపదైన పుస్తకాలను తయారు చేశాడు. ఆఖరికి కలకత్తాలో ఆ యూనివర్సిటీలో 11 మంది వస్తే స్వదేశీయులు, ఒక్క విదేశీయుడైన విలియం కేరీ ఆ భాష పండితుడిగా అక్కడ చేరగలిగాడు. ముద్రణాయంత్రాన్ని కనుక్కున్నాడు. పండిత రామాబాయితో కలిసి సహగమనం మీద యుద్ధాన్ని చేశాడు. పత్రికా ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఎన్నో సాహసకార్యాలు. తెలియని ప్రాంతానికి వచ్చి అనేక కష్టాలను ఎదుర్కొని ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు కుమారుడు చనిపోయాడు. ఆయన భార్య డోరతి పిచ్చిదైంది. ఆయన ఎంట్రుకలు పీకుతూ ఉంటే ఆ రాత్రి బూడ్చి వచ్చి బైబిల్ తర్జుమా చేశాడు. విశ్వాసి ఎప్పుడు కూడా తన జ్ఞాన పొట్ట కోసం జీవించడానికి ప్రయత్నించాడు. దేవుని కోసం సాహసకార్యాలు చేయటానికి తన దేహాన్ని, తన జీవితాన్ని ఒక అర్పణగా ఆయనకు అర్పించుకుంటాడు. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు కదా. ఆ మాట యొక్క భావం చెప్తా. దేవునికి అనుకూలం, నీకు అనుకూలం కాదు, లేకపోతే ప్రజలకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునుడి, అట్టి సేవాయుక్తమైంది అంటాడు. కష్టమైన, నష్టమైన, ఇరుకైనా కూడా విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడగలిగేది క్రైస్తవ జీవితం. అది ఊసర వెళ్ళేలాగా మారేది కాదు. ఆ జీవితం మార్పు లేకుండా యేసుక్రీస్తు వైపు చూడగలిగేది. ఒక్కసారే మార్పు, పాత జీవితంలో నుంచి కొత్త జీవితానికి రావటం. చూసారా, మనం చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పుకుంటాం. గొంగలి పురుగు సీతాకోక చిలుక అయిందని. కానీ సీతాకోక చిలుక ఇంకా ఎప్పుడూ గొంగలి పురుగు కాదు, ఎప్పుడు ఆకులు తిందు. చూసారా, సీతాకోక చిలుక ఆహారం దొరకకపోతే కొన్ని వేల మైళ్ళైనా ప్రయాణం చేస్తుంది, ప్రాణమైన పోగొట్టుకుంటుందేమో, కానీ ఆకులు తినదు, గొంగలి పురుగు కాదు. ఈనాడు విశ్వాసి బలంగా ఉండి లోకాశలలో పడిపోతే ఏం ప్రయోజనం? దేమ చాలా పెద్ద విశ్వాసి లోకాన్ని స్నేహించి పడిపోయాడు. చాలా పెద్ద విశ్వాసి. అన్నా సఫీరియా ఇద్దరు మంచి క్రైస్తవ సంఘములు ఉన్నవారు. డబ్బును ప్రేమించి దాచిపెట్టుకుని విశ్వాస భక్తుడయ్యారు. గారడి సిమోను తన గుణాన్ని మార్చుకోలేక బాప్తిసం తీసుకొని కూడా ఆ గారడి బతుకులోనే జీవిస్తూ పరిశుద్ధాత్మత అనేక అద్భుతాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని చెడు హృదయం కలిగిన వాడిగా భక్తుడయ్యాడు. చూసారా, విశ్వాసం సాహసకార్యాలు చేస్తే జానపొట్ట కోసం జీవితాలు ఎంత పతనమైపోయాయి. విశ్వాసం ఎప్పుడూ పతనం కాడు. తాను రక్షించబడిన రక్షణ ఎప్పుడూ మర్చిపోలేడు. తన జీవితంలో ప్రతి బలహీనతలో దేవుని పాదాల దగ్గర పడతాడు. మరలా తను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు కొరకు నిలవబడటానికి ప్రయత్నం చేస్తాడు. అది విశ్వాసి జీవితం. విశ్వాసి ఇంకా ఏం చేస్తాడయ్యా అంటే భూమి మీద నుండే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. భూమి మీద నుండే ఎప్పుడైతే విశ్వాసంలోనికి వస్తాడో, విశ్వాసం అనేది జీవించగలుగుతాడో, విశ్వాసంలో స్థిరపడతాడో, విశ్వాసిలో తన జీవితాన్ని కొనసాగిస్తాడో, భూలోకములో నుండే పరలోక పౌరత్వాన్ని కూడా పొందుతాడు. చూసారా, ఆ విశ్వాసి ఒకసారి అవిశ్వాసిగా మత పిపాసిగా ఉండబడిన సౌలు పౌలుగా మారినప్పుడు భూలోకములో నుండే పరలోకాన్ని చూశాడు. నా పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు.
ఏ విధము చేతనైనా పునరుద్ధాన బలాన్ని పొందాలని సమస్తము నష్టపరుచుకుంటానంటాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం, నేను వెడలిపోయి ప్రభువుతో ఉంటానంటాడు. విశ్వాసి హృదయవాంఛ, విశ్వాసి హృదయ సంకల్పం, విశ్వాసి హృదయానందం ఈ భూలోక వస్తువులతో ఆనందించటం కాదు, దేవునితో ఆనందించటం భూలోకంలోనే నేర్చుకుంటాడు. పరలోకాన్ని భూలోకానికి దించేసిన ప్రభు వైపే చూస్తాడు. విశ్వాసి యొక్క జీవితం ఏముంటుంది అంటే భూలోకంలో నుండే పరలోకాన్ని చూస్తాడు. ఒకసారి మనం చూద్దాం దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వస్తే ఆ 13వ వచనంలో నుంచి చక్కని మాటలు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఈ విశ్వాస వీరులంట, ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరులు 13వ వచనం చూస్తున్నాం. వీరందరూ ఈ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుస్తున్నారు కదా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకబంధించుకున్న ఎడల మరలా వెలుటకు వీలు కలిగి ఉండేది. వారికి ఆ దేశం గుర్తుందంటే ఈ దేశం గుర్తులేదు. వాళ్ళకి ఆ దేశం వైపు చూస్తున్నారు, ఆ దేశం కావాలని కోరుకుంటున్నారు. తర్వాత ఇంకొక చక్కని మాట రాయబడింది, అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు నన్ను అనిపించుకుంటకు దేవుడు వాని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారికి ఒక పట్టణము స్థిరపరిచి ఉన్నాడు. ఎవరికి? విశ్వాసులకి. ఎవరా విశ్వాసులు? యేసు వైపు చూచి యేసు కొరకు జీవించి యేసు కొరకు మృతి చెందిన విశ్వాసులకు ఒక శ్రేష్టమైన పట్టణం ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణాన్ని వారు చూస్తూ 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 ప్రభునందు ఆనందించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడటం మనం చూడబడుతున్నాం. నేటి ఆధునిక ప్రపంచం కూడా తన విజ్ఞానంతో తాత్వికమైన భావాలతో క్రీస్తుని సజీవుల లోకంలో ఇంకా మృతులుగా ఎత్తుకుతున్నారు. పరలోకాన్ని చూడటం కాదు. నేటి క్రైస్తవ సమాజం ఇంకా ఆయన మృతుల లోకంలో ఎత్తుకులాడేటట్టు భావాలు చూస్తున్నాం. పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ నిర్దేవాచారములతో చూసుకొని కల్పించుకొని ఆధారపడుతున్నారు. కాలము చెల్లిన వ్యవస్థలో క్రీస్తును వెతికి కనుగొనవలనని శుష్కరమైన నశించిపోయే శరీరాన్ని ఆస్పదం చేసుకొని యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. అపోస్తుడైన పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే శరీరాన్ని ఆధారం చేసుకొని శరీరాన్ని కొరకైన వీటి కొరకై ఆశపడి బ్రతుకుతున్న శరీర క్రైస్తవులు ఇంకా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మన సొంత తత్వశాస్త్రంలో కాకుండా మెట్ట వేదాంతంతో కాకుండా గాలి కొరకు ప్రయాసపడే వాటిలో కాకుండా అపోస్తల కార్యం 12లో ఆ ఎథేను సంఘానికి పౌలు చెప్పినట్లు మనం చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, ఆయన యందు ఉన్నాం అన్న మాటలు జ్ఞాపకం చేసుకొని నిర్జీవమైన వాటి కొరకు వెంటాడకుండా సంఘ కేంద్రితమైన సంఘం 4 గోడల మధ్య బంధించబడకుండా క్రీస్తు కేంద్రితమై విశ్వాసపు యాత్రలో ఆయన సువార్త స్రవంతిలో ప్రవహించే సెలయేరులుగా సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విశాల భావాలనిచ్చి క్రీస్తు నందున్న మృతి చెందే భావం కలిగిన వారంగా బ్యాప్టిస్ట్ అందు, పెంతెకోస్తు యందు, ఇండిపెండెంట్ అందు కాకుండా మన జీవితపు ఆఖరి గడియల్లో ప్రభువునందు మృతి చెందిన వారు ధన్యులని రాయబడిన రీతిగా ఒక ప్రభు బిడ్డలమై ప్రభువునందు మనం ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్తామనే ఆ విశ్వాసం యొక్క యేసు పాదాలను అనుసరించి భూలోకంలో నడుచుకుంటే అది విశ్వాసంలో దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యం. విశ్వాసం అనేది మన జీవితంలో నిరీక్షణలో ఎల్లప్పుడూ సాగిపోయేది. అది లేకపోతే నిరాశ చెందుతాం, నిస్పృహ చెందుతాం. మొద్దుబారిన బ్రతుకులతో నామకార్థమైన క్రైస్తవ్యముతో నులివెచ్చని స్థితిలో విశ్వాస జపం చేస్తూ విశ్వాసము లేని జీవితాన్ని జీవిస్తాం.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తుకు చోటివ్వని స్థలంలో కాకుండా క్రీస్తు కేంద్రితమైన దానిలో మనం జీవిద్దాం. క్రీస్తు కేంద్రితమైన బోధలో మన జీవితాన్ని పావనం చేసుకుందాం. క్రీస్తు చెప్పిన వాక్యాలు మన హృదయాన్ని స్పందింప చేసుకుందాం. ఆయనలో విశ్వాసాన్ని మనం కొనసాగిద్దాం. ఎప్పుడైతే ఆ విశ్వాస జీవితంలో అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతామో, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మనం పరలోకానికి వెళ్తామనే దేవుని వాక్యం మన జీవితంలో మనల్ని నడిపిస్తుంది. ఆ జీవితంలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరచును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది చెప్పుకునే మాట కాదు కానీ జీవించే జీవితం. విశ్వాసము అనగానే పాతది విడిచిపెట్టడం, యేసుక్రీస్తుని హత్తుకోవటం, యేసుక్రీస్తుతో సాగిపోవటం. అది ఎవరితో సాగేది కాదు, యేసుతో సాగేది. దినం నీవు ఇష్టపడుతున్నావా? యేసుతోనే జీవిత యాత్రను సాగించడానికి నేను ఇష్టపడితే పరలోక ప్రాప్తి మనకు లభిస్తుంది. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. మేము నీ విశ్వాసులం, ఎవరికి చెందిన వారికి కాదు. మా కొరకు రక్తం కార్చింది నీవే, ఆ కలువరిలో బలైనది నీవే, మరణపు ముళ్ళు విరిచినది నీవే, మమ్మలను దరికి చేర్చడానికి వస్తానని చెప్పింది కూడా నీవే, మా కొరకు స్థలం సిద్ధపరుస్తుంది నీవే. కాబట్టి నీ వైపు కాక మేము ఎవరి వైపు చూడలేము. కాబట్టి కృప చూపించి మా జీవితాలు పరలోకంలో చేరగలుగునట్లు సిద్ధపరచమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల సదా మనకు తోడై నడిపించుడు కాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్, ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఏబిఎం కాంపౌండ్, సుబేదార్పేట్, నెల్లూరు. పిన్ కోడ్ నంబర్ 524001.